వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ఆరోగ్యం అనేది ధనవంతుల కోసం మరియు పేదల కోసం. అది లేకుండా జీవితం మనోహరంగా ఉండదు. ఆరోగ్య విద్యను గూర్చి పై నిర్వచనాన్ని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 ఎమర్సన్, ఆప్షన్ 2 జాన్ లాక్, ఆప్షన్ 3 జేఎఫ్ విలియమ్స్, ఆప్షన్ 4 బెన్ జాన్సన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 బెన్ జాన్సన్. మరో ప్రశ్న. పాఠశాల నందు గాలి, వెలుతురు, క్రాస్ వెంటిలేషన్ ప్రసరణమునకు వీలుగా ఉండేలా పాఠశాల భవన నిర్మాణం ఏ ఆకారంలో ఉండవలను? ఆప్షన్ 1 ఈ ఆకారంలో, ఆప్షన్ 2 హెచ్ ఆకారంలో, ఆప్షన్ 3 ఎల్ ఆకారంలో, ఆప్షన్ 4 యు ఆకారంలో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఈ ఆకారంలో. మరో ప్రశ్న. క్రింది వాటిలో కెరోటిన్ అనేది ఏ విటమిన్ ద్వారా మానవ శరీరానికి అధికంగా లభిస్తుంది? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ డి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. మరో ప్రశ్న. మానవ దేహం నందు గవద బిళ్ళలు, మంప్స్ పొదుగుదల కాలం గుర్తించండి. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 10 నుండి 20 రోజులు, ఆప్షన్ 2 11 నుండి 22 రోజులు, ఆప్షన్ 3 12 నుంచి 24 రోజులు, ఆప్షన్ 4 14 నుండి 28 రోజులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 14 నుండి 28 రోజులు. మరో ప్రశ్న. లాటోసిస్ నడ్డి అనేది ఏ ఆసనం ప్రాక్టీస్ చేయడం ద్వారా దాని యొక్క శాతం తగ్గును? ఆప్షన్ 1 భుజంగాసనం, ఆప్షన్ 2 సర్వాంగాసనం, ఆప్షన్ 3 చక్రాసనం, ఆప్షన్ 4 హలాసనం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 హలాసనం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.